అందరికీ నమస్కారం. నేను మీ హైమారెడ్డి. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రజల బ్రతుకులతోటి ఆడుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో మేమొస్తే మీకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తాము, తెలంగాణని బంగారు తెలంగాణని చేస్తాను, ఏ ఒక్క హామీ కూడా వదిలివేయకుండా ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేస్తామని అబద్ధపు మాటలు మాయ మాటలు చెప్పినటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వము ఇంతవరకు కూడా ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ప్రజలందరినీ కూడా ఇబ్బందుల పాలు చేస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ పరిపాలన మీద రేపు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి రామచంద్రరావు అన్నగారి ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం ఉన్నది. రేపు ఉదయం 10 గంటలకు ఈ యొక్క అసమర్థ పరిపాలనను మనమందరం కూడా వెళ్ళగొట్టడానికి, వాళ్ళందరినీ కూడా ప్రశ్నించడం కోసం అనేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరం ఎవరమైతే మోసపోయామో, అది రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, నిరుద్యోగ యువతి యువకులు కావచ్చు, రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తులు కావచ్చు, కార్మికులు కావచ్చు, ఆటో డ్రైవర్లు కావచ్చు, ప్రతి ఒక్క వర్గం తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని, ఈ అసెంబ్లీ ముట్టడిని విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. తెలంగాణ రాష్ట్రంలో ఇంతకు ముందు ఉన్నటువంటి గత ప్రభుత్వమైనటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇదే విధంగా నీళ్లు, నిధులు, నియామకాలు అంటూ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఇబ్బందుల పాలు చేసి, తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి, తెలంగాణ రాష్ట్రాన్ని పట్టించుకోకుండా, ఏ ఒక్క వర్గాన్ని కూడా పట్టించుకోకుండా కేవలం వాళ్ళ కుటుంబం కోసం మాత్రమే పరిపాలన చేసుకున్నటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం అయినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే, అదే మార్గంలో నడుస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈనాడు మరి మహాలక్ష్మి పథకం అన్నారు, రైతులకు రైతు భరోసా అన్నారు, పెన్షన్లు అన్నారు, ఇంట్లో ఇద్దరికి పెన్షన్లు అన్నారు, మళ్ళీ ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు అన్నారు, ఎన్నో రకాల మాటలు చెప్పి గృహజ్యోతి పథకం అంటూ పాపం రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తులకు ఇచ్చేటువంటి పెన్షన్లు, వాళ్ళకి వచ్చేటువంటి స్కీములు కూడా అందజేయకుండా, ఆటో డ్రైవర్లకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా, మహిళలకు ఇస్తానన్నటువంటి మహాలక్ష్మి పథకం కావచ్చు, మరి మహిళలకు, పిల్లలకి, విద్యార్థులకు ఇచ్చేటువంటి స్కూటీలు కావచ్చు, తులం బంగారం కావచ్చు, ఏది కూడా చెయ్యకుండా అన్నీ కూడా గాలికి వదిలేసి, ఏ ప్రాజెక్టులు మనం తీసుకుంటే మనకి కమిషన్లు వస్తాయి, కాంగ్రెస్ పరిపాలన మనం కొనసాగించవచ్చు డబ్బులు దండుకుంటూ, ఏ విధంగా దందాలు చేయాలి, మరి తెలంగాణ రాష్ట్రాన్ని ఇంకా ఇంకా ఎలా అప్పుల పాలు చేయాలనే ఆలోచన ఉందే తప్ప ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి వాళ్ళు ఏ విధంగా మేము మరి మాట చెప్పాము, ఏ విధంగా బీసీ డిక్లరేషన్, రైతు డిక్లరేషన్ అని అంటూ, ఎస్సీ డిక్లరేషన్ అంటూ ప్రతి ఒక్క డిక్లరేషన్లను ఇచ్చి దేన్ని కూడా నెరవేర్చకుండా నిరుద్యోగ యువతి యువకులు ఎంతో మంది పాపం ఎన్నో రకాలుగా అప్పుడు తెలంగాణ కోసం కొట్లాడి అమరవీరులైనటువంటి విద్యార్థులకి ఉద్యోగాలు ఇస్తానని చెప్పినటువంటి ఆ ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా నిరుద్యోగుల్ని పట్టించుకోకుండా, నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి ఇవ్వకుండా, మరి వాళ్ళంటూ ఉన్నారు, వాళ్ళందరికీ కూడా తెలంగాణలో భవిష్యత్తుని మనం ఏర్పాటు చేయాలనే విషయం మర్చిపోయి కేవలం వారి గురించి మరి ఢిల్లీకి రాజీవ్ గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి వాళ్ళ ఫ్యామిలీలను మనం ఎట్లా అడ్జేయాలనే ఆలోచనే తప్ప రేవంత్ రెడ్డి గారు మరి తెలంగాణలో ఉన్నటువంటి అందరి బతుకులు బాగు చేయాలే, నేనెందుకు గత ప్రభుత్వం లాగా మేమెందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఆలోచించాలనే ఆలోచనే లేకుండా మరి కేవలం వారి కోసమే చేసేటువంటి ఈ రేవంత్ రెడ్డి సర్కార్కి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మనమందరం కూడా బుద్ధి చెప్పి తీరాలని తెలియజేస్తూ, మనమందరం కూడా రేపు అసెంబ్లీ ముట్టడికి అందరం కూడా ఏకదాటిగా వెళ్ళి మరి వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పాలని తెలియజేస్తూ, భారత్ మాతాకి జై. అందరికీ నమస్కారం.